Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. My subject is Computer Science. ఈ రోజు ఈ వీడియోలో సెకండ్ బీకామ్ వాళ్ళకి ఫోర్త్ సెమ్లో ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ పేపర్ నేమ్ ఈజ్ సి లాంగ్వేజ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సమ్ టాపిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫోర్త్ యూనిట్ అర్రేస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అర్రేస్, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అర్రేస్, స్ట్రింగ్ వాల్యూస్ ఆఫ్ అర్రే, క్యాల్కులేటింగ్ ద లెంత్ ఆఫ్ అర్రే, operations on array, one dimensional array for function communication, two dimensional arrays, operations on two dimensional arrays, strings, introductions, string and character functions. ఇవి ఫోర్త్ యూనిట్లో వచ్చేటప్పటికి ఈ టాపిక్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సమ్ టాపిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఫంక్షన్ కింద ఎలా హ్యాండిల్ చేస్తా ఉన్నది ఆ టాపిక్ చెప్పుకుందాం. స్ట్రింగ్ని ఫంక్షన్ లాగా హ్యాండిల్ చేయొచ్చు, లైక్ ఏ ఫంక్షన్ లాగా మనం హ్యాండిల్ చేయొచ్చు. అది ఎలాగన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ స్ట్రింగ్ని ఫంక్షన్లో హ్యాండిల్ చేసే మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఎస్ఏ క్వశ్చన్లాగా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఓకేనా? ఇలా అడుగుతాడు. ది లైబ్రరీ సపోర్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు క్యారీ అవుట్ మెనీ ఆఫ్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. The library supports a large number of string handling functions. లైబ్రరీ అంటే ది సి లాంగ్వేజ్లో లైబ్రరీ అంటే మీకు గుర్తొచ్చిందా? లైబ్రరీ దేని అంటున్నాం? హెడర్ ఫైల్ సెక్షన్ మనం హెడర్ ఫైల్ అంటారు. హెడర్ ఫైల్లో ఉండే సెక్షన్ ఏమంటున్నాం? లైబ్రరీ అంటాం. లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉంటాయి? ఎన్ని బుక్స్ ఉంటాయి లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉంటాయి? సో మెనీ బుక్స్ ఉంటాయి. అలాగే లైబ్రరీ ఫంక్షన్స్, ఇక్కడ లైబ్రరీ ఫంక్షన్స్ అనేది ఏంటి? మనం ఫస్ట్ సి లాంగ్వేజ్లో ఫస్ట్ డిఫైన్ చేస్తాం. దాన్నే ప్రీ ప్రాసెసరీ అంటున్నాం, లైబ్రరీ అంటున్నాం, లింకర్ సెక్షన్ అంటున్నాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ చాలా ఆ లైబ్రరీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ లైబ్రరీలో ఉన్నాయి, ఆల్రెడీ లింక్ ప్రాసెసర్లో ఉన్నాయి, ప్రీ ప్రాసెసర్లో ఉన్నాయి. అక్కడి నుంచి మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్. ఎలా? స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు క్యారీ అవుట్ మెనీ ఆఫ్ ద స్ట్రింగ్ మ్యానిపులేట్స్. అలా మనం ఈ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. హెడర్ ఫైల్ దగ్గర నుంచి మనం అక్కడ హెడర్ ఫైల్లో ఉంటాయి. సో మెనీ స్ట్రింగ్ ఫంక్షన్స్ హెడర్ ఫైల్లో ఉంటాయి. అక్కడి నుంచి మ్యానిపులేట్ చేస్తాం మనం ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూస్ చేయొచ్చు. స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫంక్షను, యాక్షన్. ఆ ఫంక్షన్ యొక్క యాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ STRET ఫంక్షన్. ఈ ఫంక్షన్ దేనికి యాక్షన్ అవుతుంది? అంటే కాన్కేట్స్ టు స్ట్రింగ్స్. కాన్కేట్ అంటే ఏంటి? కాన్కేట్ అంటే ఏంటి? హ్యాడింగ్ అంటే రెండుగా ఏదైనా ఒకటిగా అన్న ఎక్కువ ఏమైనా ఐటమ్స్ ఉంటే వాటిని యాడ్ చేయడం. మనం మ్యాథమెటికల్గా ఎడిషన్ ఎలాగంటాం? ఇక్కడ ఫంక్షన్లో కాన్కేట్స్ని లైక్ దట్ ఎడిషన్ అనమాట. యాడింగ్ చేస్తాం. దీన్ని యాడింగ్ చేస్తాం. అంటే ఎవరిని యాడింగ్ చేస్తున్నాం? రెండు స్ట్రింగ్స్ని యాడింగ్ చేయాలంటే ఈ ఫంక్షన్ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏంటి? STRET. ఈ ఫంక్షన్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేస్తున్నాం? రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేయాలంటే అదే కాన్కేట్స్ అంటే ఏంటి? యాడింగ్ అనమాట. రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేయాలంటే ఈ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? STREMP స్ట్రెంప్. కంపేర్ టు స్ట్రింగ్స్. యాక్షన్ వచ్చేటప్పటికి ఏంటి? కంపేర్స్ టు స్ట్రింగ్స్. స్టెప్స్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు STREMP కంపేర్స్ టు స్ట్రింగ్స్. స్టార్ట్. ఇక్కడ ఈ ఫంక్షన్ వచ్చేటప్పటికి STRE
టీ ఈ ఈ ఫంక్షన్ ఏంటి, స్టార్ట్ అనే ఫంక్షన్ ఏంటి యూస్ చేస్తాం, రెండు స్ట్రింగ్స్ని కాన్కేట్ అంటే ఏంటి, యాడింగ్ అనమాట. రెండు స్ట్రింగ్స్ని కలపాలంటే మనం ఈ స్ట్రెట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ stremp స్ట్రెంప్ అనే ఫంక్షన్ ఏంటి యూస్ చేస్తున్నాం, కంపేర్స్ టు స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ని కంపారిజన్ చేయాలంటే ఈ స్ట్రెంప్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం మనం, టూ స్ట్రింగ్స్ని కంపారిజన్ చేయడానికి ఈ స్ట్రెంప్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. strcpy ఈ స్ట్రిప్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం మనం, కాపీస్ వన్ స్ట్రింగ్ ఓవర్ అనదర్. స్ట్రిప్ strcp అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, కాపీస్ వన్ స్ట్రింగ్ ఓవర్ అనదర్. ఒక కాపీ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేయాలి, ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్ని కాపీ చేయాలంటే, ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్ నుంచి కాపీ చేయాలంటే అక్కడ కాపీయింగ్ సెక్షన్ కావాలంటే మనం అవి స్ట్రింగ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, అవన్నీ స్ట్రింగ్ అనొచ్చు. అంటే ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్కి మనం కాపీ చేయాలంటే ఏం చేస్తున్నాం, స్ట్రిప్స్ అనే ఒక ఫంక్షన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ strlen ఈ స్ట్రెల్లన్ అనేది ఏంటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఈ స్ట్రెల్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఫైండ్స్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి, మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్ట్రెల్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం అనమాట. ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఆల్రెడీ హెడర్ ఫంక్షన్లో డిఫైన్డ్ అయ్యి ఉంటాయి. అవి మనం మ్యానిపులేట్ చేసుకుంటూ ఆ హెడర్ ఫంక్షన్లో మ్యానిపులేట్ చేస్తూ, లైబ్రరీ ఫంక్షన్లో మనం మ్యానిపులేట్ చేస్తూ మనం ఈ ఫంక్షన్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. స్ట్రిల్లెన్ స్ట్రెంత్ ఇక్కడేంటి, స్ట్రిల్లెన్ అంటే ఏంటి, స్ట్రిల్లెన్ అనేది ఏంటి, షార్ట్ కట్. దాని అసలు ఫంక్షన్ ఏంటి, స్ట్రెంత్ అంటాం. స్ట్రిల్లెన్ అనేది ఏంటి, స్ట్రెంత్. ఎందుకు యూస్ చేస్తున్నాం దీన్ని, ఈ ఫంక్షన్ని స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఓకేనా. అది ఎలా, దిస్ ఫంక్షన్స్ కౌంట్స్ అండ్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. ఈ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, కౌంట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక స్ట్రింగ్లో ఉండే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేయడానికి, అలాగే రిటర్న్ వాల్యూస్ ఇవ్వడానికి, క్యారెక్టర్స్ని కౌంట్ చేయడానికి ఈ ఫంక్షన్ని యూస్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఉండి n = స్ట్రిల్లెన్ స్ట్రింగ్. ఒక బ్రాకెట్ పెట్టింది, పారాంథసిస్ బ్రాకెట్ రెండు ఓపెన్ పెట్టింది, క్లోజ్ పెట్టలేదు. n = స్ట్రిల్లెన్ స్ట్రింగ్. క్యార్స్ కంప్యూటర్, స్ట్రిల్లెన్ s1. ఇక్కడ 3 కేటగిరీస్ కింద డిఫైన్ చేసాం. ఏంటి, n = స్ట్రిల్లెన్ స్ట్రింగ్. నెక్స్ట్ క్యార్స్ కంప్యూటర్స్, స్ట్రిల్లెన్ s1. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ s1 ఈజ్ i8 వేర్ n ఈజ్ అన్ ఇంటీజర్. ఇక్కడ n అనేది ఏంటి, ఒక ఇంటీజర్ వేరియబుల్ when is an integer variable which receives the value of the length of the string. ఇది n వేరియబుల్ ఏం చేస్తుంది, రిసీవ్ ద వాల్యూ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ రిసీవ్ చేసుకుంటుంది. అదే అలాగా ఆ వేరియబుల్ యొక్క వాల్యూని దాని యొక్క లెంత్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే దాని వాల్యూని రిసీవ్ చేసుకుంటుంది, దాన్నే లెంత్ అంటున్నాం. ఈ ఆర్గ్యుమెంట్ మేబీ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్ ఏమనొచ్చు, స్ట్రింగ్ కాన్స్టెంట్ అవ్వచ్చు. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం మనం, దాని యొక్క స్ట్రింగ్ అనేది ఏంటి, లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఎలా ఫైండ్ చేస్తున్నాం, n అని ఇక్కడ 3 క్యారెక్టర్స్ 3 వేరియబుల్స్ కింద డిఫైన్ చేసాం. n = స్ట్రింగ్ వేరియబుల్. n అనేది ఏంటి, ఇక్కడ వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్. క్యార్ అనేది కంప్యూటర్, స్ట్రిల్లెన్ s1. ఓకేనా. ఇందులో n అనేది ఏంటి, ఇంటీజర్ యొక్క వేరియబుల్. ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, క్యారెక్టర్ దాని యొక్క లెంత్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇలా రిసీవ్ చేసుకునే ఆర్గ్యుమెంట్ని ఏమంటుంది, మేబీ స్ట్రింగ్ కాన్స్టెంట్, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రిప్స్ అంటే స్ట్రింగ్ కాపీ. strcp అంటే ఏంటి, స్ట్రింగ్ కాపీ. ఇది స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్ మనం వేరే కాపీ చేయాలంటే ఈ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. దాని యొక్క షార్ట్ కట్ ఏంటి,
strcpy. The stripy function works almost like a string assignment operator. It takes the form. ఈ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అనేది ఆల్మోస్ట్ ఒక స్ట్రింగ్ లాగే డిఫైన్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా అసైన్ చేస్తాం ఆపరేటర్స్తో, సేమ్ అదే విధంగా మనం ఆపరేట్ చేయాలి, అసైన్ చేయాలి, స్ట్రింగ్ లాగే అసైన్ చేయాలి. స్ట్రింగ్ కాపీ అనేది ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్నే కాపీ చేస్తున్నాం, ఒక స్ట్రింగ్నే కాపీ చేస్తున్నాం. ఈ కాపీ చేసి ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, కాపీ చేసే క్యారెక్టర్స్ని ఒక స్ట్రింగ్ లాగే మనం డిఫైన్ చేయాలి, ఒక స్ట్రింగ్ లాగే ఆపరేట్ చేయాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థం చూడండి. సింటాక్స్ చూడండి. స్ట్రిప్ అంటే ఏంటి, స్ట్రింగ్ కాపీ. strcpy అంటే ఏంటి, స్ట్రింగ్ కాపీ. దాన్ని మళ్ళీ ఏవైతే నువ్వు కాపీ చేయాలనుకుంటున్నావో అవి స్ట్రింగ్ లాగే ఫామ్ చేయాలి. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అంటే కాపీ చేయాలనుకుంటున్నాను. స్ట్రిప్ అంటే ఏంటి, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అంటే ఒక స్ట్రింగ్ నుంచి రెండో స్ట్రింగ్ని, ఒక స్ట్రింగ్ టు రెండో స్ట్రింగ్కి కాపీ జరగాలి. అంటే ఇప్పుడు ఆ రెండు స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని ఈ రెండు కలిపి ఒక స్ట్రింగ్లా తీసుకున్నాను. ఆల్రెడీ స్ట్రింగ్ 1 ఒక స్ట్రింగు, స్ట్రింగ్ 2 ఓ స్ట్రింగు, అంటే రెండు స్ట్రింగ్స్. ఈ రెండు స్ట్రింగ్స్ కలిపి ఒక స్ట్రింగ్లా తీసుకున్నాను. చూడండి అర్థమైందా. ఇప్పుడు ఇలా తీసుకుని మనం స్ట్రింగ్ కాపీ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని మనం స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అండ్ అసైన్ ద కంటెంట్స్ ఆఫ్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. ఇక్కడ కంటెంట్స్ని ఎలా తీసుకున్నాం, రెండు స్ట్రింగ్స్ని కంటెంట్ కింద తీసుకున్నాం. అది ఎలాగా, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. మేబీ క్యారెక్టర్ అర్రే వేరియబుల్ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇందులో క్యారెక్టర్స్ అనేది, ఇది క్యారెక్టర్స్ యొక్క వేరియబుల్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ అనొచ్చు, ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ అనొచ్చు, ఆర్ ఎర్రే వేరియబుల్ అనొచ్చు. ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎర్రే వేరియబుల్గానైనా ఉండొచ్చు, లేదా స్ట్రింగ్ కాన్స్టెంట్ లాగైనా ఉండొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎర్రే యొక్క వేరియబుల్ లాగైనా ఉండొచ్చు, లేదా స్ట్రింగ్ యొక్క కాన్స్టెంట్స్ లాగా ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. క్యార్ అనే డేటా టైపు, స్ట్రింగ్ అనేది ఏంటి, ఎస్ అని తీసుకున్నాను. S1 10 క్యారెక్టర్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఏం తీసుకున్నాను, 10 క్యారెక్టర్స్. కానీ ఇక్కడ హలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, లెంత్. ఓకేనా. క్యార్ S2 ఎంత, అది కూడా 10 తీసుకున్నాను. ఇందులో వచ్చేటప్పటికి హాయ్. ఇప్పుడు ఈ రెండు కాపీ చేయాలి, ఈ రెండు కాపీ చేయాలి, హలో హాయ్ అని రావాలి. అంటే అప్పుడు ఆ రెండు కాపీ చేయాలంటే ఏం ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, స్ట్రిప్పీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. స్ట్రిప్పీ అనే ఫంక్షన్ ఎందుకు, స్ట్రింగ్ కాపీ ఫంక్షన్. అంటే ఇప్పుడు S1 S2ని స్ట్రింగ్లా తీసుకోవాలి. S1 S2 రెండు కాపీ అవ్వాలి. కాపీ అవ్వడాన్ని ఫైనల్గా ఏమొస్తుంది, అవుట్పుట్. అంటే S2 నుంచి S1 కాపీ చేస్తున్నాం. S2 నుంచి S1 కాపీ అవుతుంది. S2 కాపీ అవుతుంది. S2 కాపీ ఇది ఏది, హాయ్, హలో హాయ్. S1 ఆల్రెడీ హలో అయిపోద్ది, హలో వస్తుంది. హాయ్ అనేది ఎక్కడుంది, S2 స్ట్రింగ్, వేరే స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ నుంచి మనం S1లోకి తీసుకురావాలంటే ఇలా కాపీ చేయాలి. అంటే ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్లా తీసుకుని మనం కాపీ చేయడం జరిగింది. ఆ కాపీయింగ్ ఎలా జరిగింది, స్ట్రిప్పీ అంటే స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా కాపీ అవుతుంది. నెక్స్ట్ strcmp అంటే ఇక్కడ ఏం ఫంక్షన్, strcmp అంటే ఏంటి, స్ట్రింగ్ కంపారిజన్, strcmp అంటే ఏంటి, స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ని కంపారిజన్ చేయడానికి ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ది స్ట్రింగ్ ఫంక్షన్స్ కంపేర్స్ టు స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్ ఫంక్షన్ అనేది ఏంటి, రెండు స్ట్రింగ్స్ని కంపారిజన్ చేయడానికి ఈ స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ది టూ స్ట్రింగ్స్ ఐడెంటిఫైడ్ బై ద ఆర్గ్యుమెంట్స్ అండ్ యాజ్ ఏ వాల్యూ 0. ఇక్కడ మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ స్ట్రింగ్ కంపారిజన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, రెండు స్ట్రింగుల్ని కంపారిజన్ చేయడానికి ఈ ఫంక్షన్ని స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ టూ స్ట్రింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఐడెంటిఫై విత్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ యాజ్ వాల్యూ. ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక దాని యొక్క వాల్యూ, ఒక దాని యొక్క ఆర్గ్యుమెంట్ 0 అవ్వాలి. ఇఫ్ దే ఆర్ ఈక్వల్ అయితే, ఒకవేళ ఈక్వల్ అయితే రెండు స్ట్రింగ్స్ ఒకేలాగా అయితే
అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అలో అలో అని అంటే రెండు ఈక్వల్ అయింది. S1లో అలో అంటే S2లో అలో అంటే రెండు ఈక్వల్ అయింది. ఇప్పుడు కంపారిజన్ అంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా, అంటే అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జీరో అవ్వాలి. ఒక ఆర్గ్యుమెంట్ అనేది కంపల్సరీ వ్యతిరేకంగా ఆపోజిట్ వేలో ఉండాలి. ఉంటేనే జీరో అవ్వాలనే నెసరీ కాదు. అక్కడ మన కంపారిజన్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్. రెండు థింగ్స్ మధ్య డిఫరెన్స్ ఉంటేనే మనం కంపారిజన్ చేయగలం. ఒకవేళ ఇన్ కేస్ ఈక్వల్ అయితే, ఇఫ్ దే నాట్, ఇట్ హ్యాస్ ద న్యూమరిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ నాన్ మ్యాచింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్. అంటే అది రెండు ఈక్వల్ అయితే, ఒకవేళ న్యూమరిక్ డిఫరెన్స్, రెండింటి మధ్య న్యూమరిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ నాన్ మ్యాచింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఈక్వల్ కాకపోతే, ఫస్ట్ ఈక్వల్ కాకపోయినా, అంటే న్యూమరిక్ డిఫరెన్స్ ఉన్న రెండింటి మధ్య న్యూమరిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఉన్న మ్యాచింగ్ కాకపోయినా, క్యారెక్టర్స్ని మ్యాచింగ్ కాకపోయినా, ఆ టైంలోనే మనం ఈ స్ట్రింగ్ కంపారిజన్ అనేది జరుగుతుంది. జీరో అవ్వాలి. జీరో అంటే ఏంటి? ఆపోజిట్ అవ్వాలి. ఎప్పుడు కంపారిజన్ అవుతుంది? రెండు స్ట్రింగుల మధ్యన న్యూమరిక్ డిఫరెన్స్ ఉండాలి, లేదా న్యూమరిక్ వాల్యూస్ తీసుకున్నా మ్యాచింగ్ అవ్వకూడదు, ఆ క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వకూడదు, ఓకేనా, ఈక్వల్ అవ్వకూడదు. అంటే జీరో అవ్వాలి. ఒకటి ఏదో జీరో అవ్వాలి, అంటే ఆపోజిట్ వేలో ఉండాలి. ఉంటేనే మన స్ట్రింగ్ కంపారిజన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క సింటాక్స్ చూడండి. స్ట్రిప్స్ STRCMP, స్ట్రింగ్ S1, స్ట్రింగ్ S2. అంటే స్ట్రింగ్లా తీసుకున్నాను. ఇక్కడ కూడా రెండు స్ట్రింగ్ని కలిపి ఒక స్ట్రింగ్లా డిఫైన్ చేశాను. స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 మేబీ స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఈ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అనేది ఏంటి? మేబీ స్ట్రింగ్ వేరియబుల్స్ అవ్వచ్చు, దీని యొక్క స్ట్రింగ్ వేరియబుల్స్ అవ్వచ్చు, లేదా స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అవ్వచ్చు. ఇవేంటి? ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ కదా, ఈ కంపారిజన్లో స్ట్రింగ్ S1, స్ట్రింగ్ S2ని డిఫైన్ చేశాను. ఇవేంటి? మేబీ వేరియబుల్గాను డిఫైన్ చేయొచ్చు, అలాగే స్ట్రింగ్ కాన్స్టెంట్గా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్యార్ S1 10, క్యార్ S1 ఆఫ్ 10. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను? కంప్యూటర్ అనే క్యారెక్టర్స్ ఇచ్చాను. క్యార్ S2 సెకండ్ స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేటప్పుడు క్యార్ S1 ఆఫ్ 10 అని తీసుకున్నాను. అందులో క్యారెక్టర్స్ని కంప్యూటర్ అని డిఫైన్ చేశాను. రెండో స్ట్రింగ్ క్యార్ S2, రెండో స్ట్రింగ్ క్యార్ S2 ఆఫ్ 20 ఇందులో కంప్యూటర్ సైన్స్ అని డిఫైన్ చేశాను. ఇప్పుడు మనం ఈ రెండు కంపారిజన్ చేయాలంటే ఇఫ్ స్ట్రింగ్స్ కంపారిజన్ చేస్తే అంటే ఇఫ్ అనే అయితే S1 S2 8 = 0 అంటే ఈ ఫంక్షన్ మనం ఇక్కడ తీసుకున్న క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది కాన్స్టెంట్ క్యారెక్టర్ అవుతుంది. ఇఫ్ స్ట్రింగ్స్ S1 S2 8 = 0 అని ఇచ్చాం, = 0 ఇచ్చాం, ఓకేనా. అది ఇక్కడ మనం తీసుకున్న క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుందమ్మా ఈ ఫంక్షన్. అంటే ఇక్కడ రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాను కాబట్టి S1 S2 8 అంటే 8 న్యూమరిక్ పార్ట్, = 0 అన్నది మనం ప్రోగ్రాంలో అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నాం అన్నది. నెక్స్ట్ printf షార్ట్కట్లో రాస్తున్నాం మీ అమ్మాయి. PF అని రాస్తే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అది ఎర్రర్ కింద డిఫైన్ అవుతుంది. printf S1 అండ్ S2 ఆర్ ఈక్వల్. ఏది printf ఎలాగ ఉంటుంది? S1 అండ్ S2 ఆర్ ఈక్వల్. ఎల్స్ printf అనేది ఎలాగా? రెండు ఈక్వల్ అయితే printf తీసుకో. ఎల్స్ printf దాని యొక్క printf ఎలాగా? S1 అండ్ S2 ఆర్ నాట్ ఈక్వల్ కాకపోతే ఒక అవుట్పుట్గా తీసుకోవాలి, ఒక ఇన్పుట్గా తీసుకోవాలి. ఈక్వల్ అయితే ఒక ఇన్పుట్గా తీసుకోవాలి. అని రెండు ఇన్పుట్లు ఇచ్చాను. అలాగే ఇచ్చాను, ఈక్వల్ అయినా తీసుకో, ఈక్వల్ కాకపోయినా తీసుకో, కంపారిజన్ చేయి. అంటే ఈక్వల్ అయితే కంపారిజన్ కాదని చెప్తుంది. ఈక్వల్ అయితే రెండు ఒకటే సేమ్ అని చెప్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఈక్వల్ కాదనుకో అంటే కంపారిజన్ చూపిస్తుంది అనమాట. అంటే అయినా అవ్వకపోయినా నాకు అవుట్పుట్ ఇవ్వని మనం ఇక్కడ డిఫైన్ చేసాం అనమాట. ఇఫ్ ఎల్స్ అనే ఒక కన్స్ట్రక్షన్ యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? S1 అండ్ S2 ఆర్ ఈక్వల్.
S1 అండ్ ఇక్కడ మనం ఈక్వల్ అయితే ఈక్వల్ అని చూపించమన్నాం, ఈక్వల్ అవ్వకపోతే ఈక్వల్ కాదని చూపించమని కంపారిజన్ చేయమని 2 అవుట్పుట్లు ఇచ్చారు. ఎలాగ ఇచ్చాను, ఇఫ్ ఎల్స్ అనే కన్స్ట్రక్షన్ ద్వారా మనం డిఫైన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన స్ట్రింగ్స్ ఎలా ఈక్వల్ అయినాయి అనమాట. అందుకని అవుట్పుట్ ఎలా వచ్చింది, S1 అండ్ S2 ఆర్ ఈక్వల్ అయింది. స్ట్రింగ్ క్యాట్, స్ట్రింగ్ కాన్కేషన్, స్ట్రింగ్ strcat అంటే ఏంటి, కాన్కేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని మనం జాయిన్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం అనొచ్చు, జాయిన్ చేయడం అనొచ్చు. 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేసే ప్రాసెస్కి స్ట్రింగ్ కాన్కేషన్ అనే ఫంక్షన్, కాన్కేట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. ది స్ట్రింగ్ కాన్కేషన్ ఫంక్షన్ జాయిన్ టు స్ట్రింగ్ టుగెదర్. ది స్ట్రింగ్ కాన్కేషన్ ఫంక్షన్ జాయిన్ టు స్ట్రింగ్స్ టుగెదర్. ఇవి 2 స్ట్రింగ్స్ని ఒకదాంతో ఒకటి జాయిన్ అవ్వడానికి మనం ఈ ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఓకేనా. స్ట్రింగ్ కాన్కేట్ అంటే strcat, షార్ట్కట్లో strcat అని ఫామ్ చేసి దీన్ని ఈ 2 స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్లో ఫామ్ చేయాలి. మీకు స్టార్టింగ్ చెప్పాను చూడండి, తీసుకున్న 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేస్తున్నాను, ఆ 2 స్ట్రింగ్స్ని కలిపి ఒక స్ట్రింగ్ని జాయిన్ చేస్తాను. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 క్యారెక్టర్స్ ఎర్రే వెన్ ద ఫంక్షన్. ఇక్కడ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 యొక్క క్యారెక్టర్స్, అందులో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎర్రే ఫంక్షన్లో అందులో క్యారెక్టర్స్లో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 2 స్ట్రింగ్లోని రెండిట్లోని ఎర్రేలాగా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక స్ట్రింగ్లో సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రెండో స్ట్రింగ్లో సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే ఎర్రవేలో ఉన్నాయి. ఫంక్షన్ స్ట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూట్ స్ట్రింగ్ టు ఈజ్ ఎపీర్డ్ టు స్ట్రింగ్. ఇక్కడ మనం 2 స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. ఆ స్ట్రింగ్ 1లో ఉన్న ఎలిమెంట్స్, స్ట్రింగ్ 2లో ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ ఒకదానికొకటి జాయిన్ అవుతాయి అన్నమాట. ఎలా జాయిన్ అవుతాయి అన్నది మనం చూద్దాం. చూడండి, క్యార్ S1 గుడ్. ఇక్కడ S1 అనే ఒక స్ట్రింగ్ ఉంది, గుడ్ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాం. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా. అలాగే స్ట్రింగ్ 2 మార్నింగ్ అని తీసుకున్నాను. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 3, 4, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 స్ట్రింగులు కలిపి జాయిన్ చేస్తున్నాను. ఈ 2 స్ట్రింగుల్ని జాయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ 2 స్ట్రింగుల్ని జాయిన్ చేస్తున్నావో అందులో క్యారెక్టర్స్ ఒకదానికొకటి యాడ్ అయిపోతాయి అన్నమాట. అందులో ఉండే క్యారెక్టర్స్ ఒకదానికొకటి యాడ్ అవుతాయి. అది ఎలాగ అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఎలా వస్తుంది, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు 2 స్ట్రింగుల్ని జాయిన్ చేశాను, 2 స్ట్రింగుల్ని జాయిన్ చేసేటప్పుడు అది ఎలా వచ్చింది, గుడ్ మార్నింగ్ అని ఫామ్ అయింది. 2 స్ట్రింగులు జాయిన్ చేసేటప్పటికి గుడ్ మార్నింగ్, అందులో ఉండే క్యారెక్టర్స్ ఒకదానికొకటి యాడ్ అయింది. ఇది గుడ్ మార్నింగ్. ఇది అమ్మ స్ట్రింగ్ యొక్క కాన్కేట్ చేయడం ప్రాసెస్. ఇది మొత్తం స్ట్రింగ్ని ఫంక్షన్ లాగా హ్యాండిల్ చేయడం అనేది ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేస్తాం, ఎక్కడ మ్యానిపులేట్ చేస్తున్నాం, ఎటర్ ఫంక్షన్లో మనం డిఫైన్ చేస్తాం. STRET స్ట్రెయిట్ కాన్కేట్ 2 స్ట్రింగ్స్. అలాగే STREMP కంపేర్ 2 స్ట్రింగ్స్. STRCPY కాపీస్ ఇన్ 1 స్ట్రింగ్ ఓవర్ అనదర్, ఒక స్ట్రింగ్ నుంచి అనదర్ స్ట్రింగ్ కాపీ చేయడం. స్ట్రిల్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇలా మనం ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది స్ట్రింగ్ని ఈ ఫంక్షన్లో మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఎక్కడ మ్యానిపులేట్ చేస్తాం, ప్రీ ప్రాసెస్లో ఎడర్ ఫైల్లో డిఫైన్ చేస్తాం అనమాట. ఎక్కడ ఉంటుంది ఇది మ్యానిపులేట్, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ మ్యానిపులేట్ చేస్తాం, లైబ్రరీ ఫంక్షన్ నుంచి మనం మ్యానిపులేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్ట్రింగ్ యొక్క స్ట్రింగ్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఎలా ఫంక్షన్లో కూడా మనం స్ట్రింగ్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడితో మనకి 4th యూనిట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి.